నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేమ్మ పేరు వినంగల్లే నా కుమారుడికి నిన్న పెద్ద ప్రమోషన్ వచ్చింది ఉద్యోగంలో. పెద్ద ప్రమోషన్. మనం మన వాళ్ళు అంత స్టేజ్‌కి పోవడం కష్టం. మా అబ్బాయిని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్‌గా వేశారు హెడ్ ఆఫీస్‌లో. చాలా సంతోషపడుతున్నాను. నేను చేసిన సేవకి, దేవుడిచ్చిన బహుమానానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వీలుంటే రేపు అబ్బాయిని ఇక్కడికి తీసుకొస్తాను, కుదిరితే ఒకవేళ ట్రై చేస్తాను. అటువంటి సంతోషం ఎలా వస్తుందంటే సంతోషం మన క్రియలను బట్టి సంతోషం వస్తుంది. కుటుంబాల్లో ఎందుకు అశాంతి ఉంటుందంటే గృహ పెద్ద గృహ పెద్ద గృహాన్ని పట్టించుకోకుండా ఎప్పుడైతే పక్కకి వెళ్తాడో బాధ్యతల నుంచి, అలాగే దేవుళ్ళు నడిపించకుండా పిల్లల్ని ఇటు ప్రకారం పెంచినట్లయితే శిక్ష భయంకరంగా ఉంటుంది, భయంకరంగా. కానీ వాడు చిన్నప్పటి నుంచి కూడా వాడికి ఒక నానుడు ఉంది. వాడు అమ్మ మాట్లాడిన నా మాట వింటాడు. వాడు ఎక్కువగా వాడు అమ్మ మాట వింటాడు, వాగింటాడు నా మాట వాడు. కాబట్టి ఈరోజు విధేయత విధేయత వాట్ ఈజ్ ఒబీడియన్స్, వాట్ ఈజ్ లయాలిటీ? విధేయత అంటే ఏమిటి? ఒబీడియన్స్ అంటే ఏమిటి? విధేయత అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో కూడా తండ్రి వీరివేమి చేయుచున్నారు క్షమించు అనే మాట, క్షమాపణ అనే మాట ప్రపంచంలో యేసు ప్రభు మొట్టమొదటి పలికాడు. క్షమాపణ, క్షమించు అనే పదం యేసు ప్రభువు మొట్టమొదటి పలికాడు. అలాగే విధేయత అంటే చదవబడిన వాక్య భాగములో ఒక్కసారి 8వ వచనం చూస్తాను. 8వ వచనం, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవ, ఈ ఉదయకాలమ తండ్రి, నీ శిలువ జ్ఞానములు ధ్యానించుండగా తండ్రి, నీ పరలోక జ్ఞానమును మాకు బోధించమని తండ్రి, ఏమి బోధించాలో నీవే నేర్పించి తండ్రి అనేకులకు ఉపయోగకరంగా చేయమని ఈ కార్యక్రమం అంతటిలో నీకే మహిమద ఘన చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ 6 వచనాలు 5 నుంచి 11 దాకా 6 వచనాలు ఏముంటుందంటే, మొట్టమొదటి 6 వచనాలు ఏముంటుందంటే ఆయన దేవునితో సమానుడు, ఆయన దేవునితో ఉన్నాడు అని 6వ వచనం చెప్తుంది. 6వ వచనంలో ఏముంటుందంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకొనలేదు. అయితే 7వ మాట మనం గమనించినట్లయితే ఆయన మనిషిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? దాసుడుగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన జీవితాన్ని నీ కొరకు నా కొరకు అర్పించాడు. బైబిల్ గ్రంథములో మనం చదివేటప్పుడే ఆ వాక్య భాగాల్లో అర్థాలు మనకు తెలియాలి. బైబిల్ చాలా జ్ఞానవంతమైన పుస్తకం. వాక్యం చదివేటప్పుడే తన భావం ఎలా కనుక్కుంటామో తెలుసా? యేసు ప్రభు ఎవరు, ఎందుకు మానవ రూపం ధరించాడు, ఎందుకు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు ఆయన ప్రాణం అర్పించాడు, అర్పించిన తర్వాత తన తండ్రి ఎలాగ ఆయన పొగిడాడు, లేక ఎలాగ ఆయన్ని ఇన్వైట్ చేశాడు. యేసు ప్రభువుని ఒక స్త్రీ వెళ్ళి, అయ్యా మా 2 కుమారుల్ని యెహోవా దేవుని కుడి పక్కన కూర్చోబెట్టగలవా అని ప్రశ్న వేస్తాడు. ఒక స్త్రీ వెళ్ళి యేసు ప్రభువుని, మా 2 కుమారులు తీసుకెళ్ళి యెహోవా దేవుని పక్కన కూర్చోబెట్టగలవా? ఎవరామె?
తెలియదు. జెబెదయి కుమార్తెలు 2 ఉంటారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ మరి అనే స్త్రీ వెళ్ళి, అమ్మా నా కొడుకుని కూర్చోబెట్టినప్పుడు తండ్రి యేసు ప్రభువు ఏమంటాడంటే, అది నా వశములో లేదు, అలా నేను కూర్చోబెట్టలేను. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్, నా శక్తి కాదది. అటువంటి ఎవరిని కూర్చోబెట్టుకుంటాడంటే, ఎవరైతే తన మాట విని ప్రాణాన్ని అర్పించారో వారిని మాత్రమే యెహోవా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. 4 మాటలు చూద్దాం. మొట్టమొదటి మాటలో యేసు ప్రభు ఎవరు? రెండవ మాటలో ఆయన మనిషి రూపం ధరించాడు. మూడవ దాంట్లో దాసు రూపం ధరించాడు. 4వ మాటలో తన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించిన తర్వాత యెహోవా దేవుడు ఆయన్ని ఉన్నతపరిచెను. అది ఈరోజు వాక్యం 5 భాగాలుగా చేసుకోవాలా. ఆయన ఏం చేశాడు మనం గమనించినట్లయితే, తన కుమారుని హెచ్చించాడు. అసలు యేసు ప్రభు ఎవరు చూద్దాం. యేసు ప్రభు ఎవరనే మాట చూస్తే, ఎవరంటే ఆయన ఈస్ నన్ అదర్ దాన్ గాడ్. దేవుడు, యెహోవా దేవుడు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒక్కళ్ళే. ఆ యొక్క మానవ రూపం ధరించిన యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంటే, రిక్తుడై అంటే దాసుని స్వరూపం ధరించుకొని నీ కొరకు నా కొరకు ఆయన రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడంటే చాలా చాలా తక్కువ, మన మన అర్థముడు అంటారు ఒక రకంగా చెప్పాలంటే, అటువంటి వాడిగా చేసుకున్నాడు. అసలు యేసు ప్రభు ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను యొర్దాను నదిలో యేసు ప్రభుకి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పరలోకము నుంచి ఒక శబ్దం వచ్చింది. ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు. అది కూడా కాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఆయన దేవుని స్వరూపం. మనం దేవుణ్ణి నేరుగా చూడలేం. అందుకే దేవుణ్ణి ఏమంటారంటే ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యమైన దేవుడు. నేరుగా దేవుడిని చూస్తే ఏమవుతుంది? చనిపోతాం. ఆ ప్రకాశమైన వెలుగును మనం చూడలేం, దేవుణ్ణి మనం చూడలేం. కాకపోతే ఏం చేస్తారంటే, మన అక్కలు చెల్లెళ్ళు బలి చెప్తా ఉంటారు. ఏం చెప్తా ఉంటారు? రాత్రి యేసయ్య కనపడ్డాడయ్యా, నా బుజ్జి యేసయ్య, రాంగల్ అన్నం పెట్టాను. వచ్చి మాట ఎన్ని డైరెక్ట్గా ఎవరిని కూడా చూడలేము ఆయన్ని. మోషే కూడా ఆ సినాయి పర్వతం మీద ఆయన వెలుగును మాత్రమే చూచాడు, కానీ వెనక భాగాన్ని మాత్రమే చూచాడు, కానీ ఆయన ముఖ దర్శనము ఎవరికి కలగలేదు. అందుకే ఈ మానవులు ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క పరిశుద్ధత కోల్పోయారో, వాళ్ళు ఏదేను తోట నుంచి బయటికి నెట్టిన తర్వాత దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. నువ్వు భూమిని కష్టపడి పండిస్తావని, నువ్వు ప్రసవించేటప్పుడు ఇలా ఉంటావని. అయితే గాడ్ వాజ్ పోస్ట్పోనింగ్ జడ్జిమెంట్. ఆయన తన తీర్పుని కొంతకాలం వాయిదా వేశాడు. ఎందుకు వాయిదా వేశాడు? యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని పంపించి ఈ లోకములో ఆయన చేత బలి చేయబడ్డాడని స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ మనుషులంతా ఏమైపోతారు, వీళ్ళంతా ఏం జరుగుతుందని చెప్పి దేవుడు ఆ యొక్క జడ్జిమెంట్, ఆ యొక్క తీర్పుని కొంతకాలము వాయిదా వేశాడు. ఆ తీర్పుని కొంతకాలం వాయిదా వేసి ఏం చెప్తూ ఉన్నాడు? తన కుమారుని పంపించాడు. అంటే తన రూపంలో కుమారుని భూలోకాన్ని పంపించి నువ్వు చనిపోవాలి. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త
1 అధ్యాయం 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనం ఆయన మహిమని కనుగొంటిమి. అదే 15 కూడా చూద్దాం. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటివాడు లేక మొదటివాడాయను. కాబట్టి యోహాను చెప్తూ ఉన్నాడు ఆయన దేవుని కుమారుడని. అలాగే పత్రికలు కూడా చెబుతూ ఉన్నాయి ఆయన దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఎప్పుడైతే తన జడ్జిమెంట్ పోస్ట్ పోన్ చేసుకున్నాడో, కుమారుడు ఎంత కుమారుడు ఆయన ఎటువంటి వాడో తెలుసా? ఆయన రోమిల్ రాసిన కొలసీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 15 అపోస్తుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 15 ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన దేవుడే యేసుప్రభు. ఆయన అదృశ్య దేవుడు ఆయన దేవుడని క్లియర్గా ఇక్కడ వ్రాయబడింది. దాని కింద 16 చూసినట్లయితే అపోస్తుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 16 చూస్తే సర్వమును ఆయనందు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అటువంటి దేవుడు దేవునితో సమానమైన వాడు. అటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన మధ్యకి మనిషి రూపము ధరించి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కొరకు నా కొరకు మన పాపాలు పరిత్యజించడానికి మానవ రూపం ధరించాడు. అటువంటి మహోన్నతుడు, దేవునితో సమానమైన వాడు దేవుడు ఆయన మనిషి రూపం ధరించి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన ఎలా ఉంటాడో తెలుసా? అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. 1 అధ్యాయం 3 చూద్దాం. ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఎవరు ఈ ప్రపంచాన్ని నిర్మించింది? ఎవరు సృష్టి చేసింది? ఎవరు చేశారు? ఆయన యేసు ప్రభు రూపంలో దేవుడు చేశాడు. ఈ సర్వ లోకానికి సృష్టికర్త ఆయనే. మనం గమనిస్తే ఆయన ఆకారములో మనుష్య కుమారుడు, ఆశ్చర్యములో దేవుడు. ఆయన ఆకారములో మనుష్య కుమారుడు, ఆయన ఆంతర్యములో దేవుడు. అటువంటి దేవుడు ఎలా చేస్తున్నాడో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన రిక్తుడై ఈ లోకానికి వచ్చి విధేయత చూపించాడు. ఏంటా విధేయత అని మనం పరిశీలిస్తే, విధేయత అంటే మనం గమనించినట్లయితే విధేయత అంటే చూద్దాం, వాక్యం చూద్దాం. యేసు దేవుడు తన చివరి క్షణములో ఆయన చనిపోయే సమయంలో కూడా తన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. అంటే విధేయత, తన తండ్రికి ఎలా విధేయత చూపించాలో, ఎలా మాదిరి చూపించాలో యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలము. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26 అధ్యాయం 39 మత్తయి సువార్త 26 అధ్యాయం 39 కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఆయనకి భయంకరమైన వేదన వచ్చింది.
ఆ శిలువ మరణాన్ని ఆయన కొన్నిసార్లు బాధపడుతున్నాడు. తప్పించుకునే మార్గం ఏమన్నా ఉన్నదా? దేవుడు అయితే నువ్వు ఖచ్చితంగా వెళ్ళవలసింది చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఈ శిలువ మరణం భయంకర మరణము. ఆయన తండ్రి, నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారమే, నీకిష్టమైతే గిన్నె తొలగించుము, కానీ నా ఇష్టమేమీ లేదు. అటువంటి విధేయత ఒక మనిషిగా ఆయన పుట్టాడు. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయని ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి తిని. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకములో దేవుడైన. అయితే ఆయన ప్రాణాన్ని ఎవరైనా తీసుకోగలరా? యేసు ప్రభు ఎవరైనా చంపగలరా? యేసు ప్రభుని ఎవరైనా కట్టపెట్టగలరా? దేవుడు ఏమంటాడో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలు చూద్దాం. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుతున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతటా నేనే పెట్టుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది తిని. అబ్రాము చూద్దాం. అబ్రాము తన 100 సంవత్సరాల వయసులో కుమారుడు జన్మించాడు. యెహోవా దేవుడు పరీక్ష పెట్టాడు. ఏమని? ఈ విధేయత ఉన్నదా, విశ్వాసం ఉన్నదా? ఒక పరీక్ష పెట్టి ఏమన్నాడంటే, నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్ము. మనం జనరల్గా ఏం చేస్తాం? అంత ముసల వయసులో బిడ్డ పుట్టినప్పుడు దేవుడు అలా ఎందుకు అడిగాడో తెలుసా? కేవలం పరీక్ష కోసమే, కానీ ఇస్సాకు ప్రాణము తీద్దామని ఆయనకి ఇష్టము లేదు. కానీ అబ్రహాం ఏం చేశాడు? వెంటనే ఒప్పుకున్నాడు. అది కూడా కాకుండా అబ్రహాం చాలా ధనవంతుడు ఆయన. ఇక్కడి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. అలాగే నోవహు కూడా. నోవహు ముందు ఎప్పుడు వర్షం పడల ప్రపంచంలో. నోవహు ముందు ప్రపంచంలో వర్షం పడలా, ఎప్పుడు పడలా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వర్షం పడుతుంది, నువ్వు ఒక ఓడ తయారు చెయ్యి అని చెప్పినప్పుడు నోహు ఏమనాలి? అయ్యా వర్షం అంటే ఏంటయ్యా, అది ఎట్లా పడుతుంది అని క్వశ్చన్ చేయలా. ఏం చేశాడు? విధేయత చూపించాడు. విధేయత ఎలా చూపించాడో తెలుసా? తనకు అర్థం కాకపోయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి, ఒక ఓడ నిర్మించాడు కాబట్టి ఆయన మరి 7 మొత్తం 8 మంది ఆ ఓడలో ఆ యొక్క భయంకరమైన జల ప్రళయం నుంచి తప్పించుకున్నారు. అటువంటి విధేయత మనకి ఎలా ఉంటుందో మనం గమనించినట్లయితే, విధేయత చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక తువాలు తీసుకొని తన శిష్యుల యొక్క కాళ్ళని కడిగాడు. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు తన శిష్యుల ఆయన పాదాలు కడిగాడు. అంత విధేయత. ఎందుకు? వీరు నా తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారు కనుక, నా సహోదరులు కనుక వీరి పాదములు నేను కడగటం తప్పు లేదని ఒక విధేయతతోటి, ఒక మంచి మనసుతోటి యేసు ప్రభు తన శిష్యుల యొక్క కాళ్ళు కడిగాడు. అటువంటి విధేయత మనం కూడా చూపించాలి. మనం గమనించినట్లయితే చూద్దాం మాట చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. తనను తాను హెచ్చించుకున్నవాడు ప్రతివాడును తగ్గింపబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనం ఎప్పుడు తెలుసా? తగ్గింపు గుణంలో ఉండాలి. మేమెంత, మా బ్రతుకెంత, ఒక చిన్న ఇల్లుండి
ఒక కారు ఉంటే వాడిని పట్టలేం, మనం పట్టలేం. అదే అనిల్ అంబానీ ఇల్లు వచ్చి 100 కోట్లు. అనిల్ అంబానీకి ఇల్లు 100 కోట్లు. మన ఇల్లు ఎన్ని కోట్లు? 10 లక్షలు కూడా లేదు మనది. కాకపోతే ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళలో తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే కొంతమంది చెప్తా ఉంటారు, పుట్టింటి పట్టుచారని. మా ఊర్లో మా అయ్య బొమ్మాన ఉద్యోగం చేశాడు, మా అమ్మ ఇంకా ఉద్యోగం చేసింది, ఈ తూర్పాలు తేడాలు చేసుకోవడం ఈ బాధలు వచ్చినాయి, ఎన్ని స్టోరీలు, ఎన్ని కథలు. అంటే భయంకర ప్రాంతం. వాళ్ళ అబ్బకి మసిబొగ్గు గడిగేవాడు, వాడు అబ్బ పని చేసేవాడు. అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు, మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా పేస్ట్ వాడతాడు. ఎక్కడ ఉంది పేస్ట్? ఈ ఊర్లో పేస్ట్ ఉందా? అట్లా నువ్వు తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. నీ హెచ్చుల మాటలు మాకెందుకు? మనకు తెలియదా? ఏ ఊర్లో ఏం దొరుకుతుందో మాకు తెలియదా? కానీ మనం ఏం చేస్తామంటే, ఒక మాట ఉందండి ఎఫెసీయుల పత్రికలో, భార్య బలహీన ఘటమనించి దేవుని యొక్క కృపావరములో ఆమెను ప్రేమించి సరిదిద్దుకొని కాపురము చేయము. ఆ మాటకు లోబడ్డాం. అంతేగాని భయపడి కాదు. ఆ మాటకు లోబడి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని తట్టుకొని వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏది ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు ఏమనుకుంటారు? బా, మా ఆయన అదిరిపోతాడు. ఎందుకు అదిరిపోతాడు? సంపాదించేది ఆయనే కదా, ఎందుకు ఏం అదిరిపోడు. కానీ ఎవరైతే బైబిల్లో ఆలోచిస్తారో, ఎవరైతే దేవునిలో ఉంటారో, వారు దేవుని యొక్క కృపా సింహాసనం మీద, దేవుని యొక్క కృపాసింహాసనం యొక్క ఆదరణ పొందుతాం. అందుకని మనం ఉంటాము. కానీ మనం వీళ్ళని చూచి కాదు. చూద్దాం ఇప్పుడు ఏమైంది. యేసు ప్రభు దేవుడు, దేవునితో సమానుడు. ఆయన పరలోకములో ఉన్నాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయనే సృష్టించాడు. ఆది నుంచి అంతం వరకు కూడా ఆయనే ఉన్నాడు. అయితే మానవ జన్మ ఎత్తి ఈ భూలోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించాడు. దాసుని స్వరూపం ధరించి అందరు కూడా విధేయతగా జీవించాడు. ఆయన శిలువ మరణం పొందేటప్పుడు వీడు అనే పదం వాడినా కూడా ఆయన పట్టించుకోలేదు. మనం ఒక వాక్యం చూసినట్లయితే ఎలా తప్పు చేశారో మనం గమనిద్దాం, ఎలా చూద్దాం. ఆ వాక్యంలో ఏముందంటే, ఒకవేళ ఈ యొక్క రోమన్ సైనికులు కానీ ఈయన గొప్పతనంగా చూసున్నట్లయితే ఆయనని సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ మన ఉదయకాలమున సిలువ ధ్యానాల్లో ఈరోజు మన మాట ఏమిటంటే విధేయత. విధేయత విధేయత అబ్రహాం చేశాడు, నోహు చేశాడు, యేసు ప్రభు కూడా మనం గమనించినట్లయితే సిలువ మరణం పొందినంతగా ఆయన బాధపడినట్లుగా గమనిద్దాం. నన్ను చెప్పిన మాట తప్పు ఎలా నిర్ణయం తీసుకున్నా చూద్దామా. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8-9 వచనాలు. ఈ లోకాధికారులు ఎవరైతే యేసును సిలువేశారో ఈ లోకాధికారులు జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగైనను జగదుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసిండినలా మహిమ స్వరూప ప్రభువుకి సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత నల్లటి మేఘాలు వచ్చి ఆ తెర తెలగబడి భయంకరమైన తుఫాన్ వచ్చి భూకంపం వచ్చిందో, ఇవి తెలుసుకున్న తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. కానీ అదే ముందుగానే యేసు ప్రభు శక్తిగా తెలిసింటే ఆయన వారు సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. మొట్టమొదటి వర్షం చూద్దాం. ఈ లెఫ్ట్ ఫ్రమ్ హెవెన్, ఆయన ఆకాశం నుండి కిందకు వచ్చాడు. రెండవది, ఈ బికేమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనిషిగా మారాడు.
మూడోది చూసినట్లయితే ఆయన విధేయత, సర్వెంట్గా మారిపోయాడు. నాలుగోది చూసినట్లయితే తన స్వచ్ఛమైన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు అని చిందించాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే కేవలం విమోచన క్రయధనం చెల్లించాలి. ఆ విమోచన క్రయధనము పరిశుద్ధులు మాత్రమే చెల్లించాలి. ఎవరు పరిశుద్ధులు లేరు ఇక్కడ. కాబట్టి మొట్ట సృష్టించిన మానవుడు పరిశుద్ధుడు ఆదాము. అతను ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వలన తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. అటువంటి పరిశుద్ధతను వల్ల మనిషి మాత్రమే, అటువంటి ముక్కుడైన మనిషి మాత్రమే రక్తము చిందించటం వల్ల మరలా మానవ జాతికి పాప క్షమాపణ కలిగెను. అటువంటి పాప క్షమాపణ మనకు కలగాలంటే ఎవరిని చూడాలి? యేసు ప్రభువును చూడాలి. తండ్రి ఏమి చేశానో కుమారుడు అదే చేశాడు. తండ్రి ఉద్దేశం కొరకు కుమారుడు రోమన్ సామ్రాజ్యంలో భయంకరమైన శిక్ష అంటే ఉరేస్తే ఒకసారి చచ్చిపోతారు, ఉరేస్తే. కానీ శిలువ మరణం అంటే భయంకరమైన మరణం. ఒంట్లో రక్తమే ఉండదు, అసలు మొత్తం నీరుండదు ఒంట్లో. అటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు యేసే చిందించాడు. భయంకరమైన వేదన. దేవునితో సమానుడు దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే తన పాప క్షమాపణ, మన పాప క్షమాపణ నిమిత్తము శిలువలో మరణం వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసు? తండ్రి నీకిష్టమైతే ఈ గిన్నె తొలగించుము. తన తండ్రిని దేవుడు అని పిలుస్తున్నాడు. దేవా దేవా నన్ను ఎలా విడనాడితివి? పాప గ్రహి అయిన యేసు ప్రభు, పాప రహితుడైన యేసు ప్రభు పాప గ్రహిగా మారాడు. దానికి కారణం మనం మన పాపాల నిమిత్తం, మన జన్మ పాపాల నిమిత్తం ఆయన పాప గ్రహిగా మారి తన విలువైన రక్తాన్ని చిందించినట్లుగా మనం గమనించాలి. అందుకే చదవబడిన వాక్యం మనం పరిశీలించినట్లయితే ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, అప్పుడు ఎప్పుడైతే కుమారుడు నా మాట విని తన ప్రాణాన్ని అర్పించి పరలోకానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఏమని తెలుసా? పరలోకములో కానీ చూద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగినట్లు హెచ్చించాడు. యేసు ఆయన నామం, ఆయన తండ్రి నామం కాదు, కుమారుడు నామాన్ని హెచ్చించాడు. ఎందుకు? నేను చెప్పిన పనిని విధేయతతో చేశాడు కాబట్టి ఆయనకి అంత ఘనత ఇచ్చాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థై క్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకి అనుగ్రహించిన. చూద్దాం ఈ 6 వచనాల్లో, ఈ శిలువ ధ్యానాల్లో ఎంత అర్థం ఉందో తెలుసా? కేవలం 6 వచనాలు. మొదట 3 వచనాల్లో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ఎవరు? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు ఎవరు? ఆయన తండ్రి, కుమారుడు, దేవుడు అని స్పష్టంగా ఆన్సర్ వస్తుంది. రెండోది ఏం చేశాడు? ఆయన మానవ రూపం ధరించుకొని వచ్చాడు. తర్వాత ఏం చేశాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? రిక్తుడయ్యాడు. తర్వాత ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ శిల్వ ధ్యానాల్లో మనం ఏమి నేర్చుకోవాలంటే యేసయ్య ఏమి చేశాడు, దానివల్ల మనకేమొచ్చింది. చక్కటి మాట చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్ ఏమి రాసి ఉందంటే, మీరు అంతా చదువుకున్నాడు కదా, ఎక్కడి నుంచి వచ్చారు బాగా చదువుకున్నాడు. ఆల్ మైటీ గాడ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేనే చెప్తా. ఆల్ మైటీ గాడ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దేవుడు, సర్వలోచన దేవుడు సంతోషపడ్డాడు. ఎందుకు?
అబౌట్ ది కంప్లీషన్ ఆఫ్ హిస్ సన్. తన కుమారుడు పూర్తి చేసిన పనికి తండ్రి ఎంతో ఆనందంగా ఉన్నాడు. అతన్ని మరలా పరలోకానికి మరలా తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆస్క్డ్ హిమ్ టు సిట్ రైట్ సైడ్. నా కుడి పక్కన కూర్చో నా కుమారుడా, నా కుడి పక్కన కూర్చో నా కుమారుడా, నా దగ్గర కూర్చో. అటువంటి సర్వోన్నతమైన దేవుడు నీ కొరకు నా కొరకు ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, అనేక విషయాల్లో మనవలే మాదిరి చూపించినా కూడా నీ వలే నా వలే కృంగిపోలేదు. ఆ చక్కటి మాట చూద్దాం. ఆ మాటలు ఏముందో మనం చూసినట్లయితే, ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన పోలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 విషయం గమనించినట్లయితే, క్లోజ్ చేస్తాను. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు. వాడబారిన కిరీటం. అందుకే తండ్రి ఆకారమందు మనుష్యుడు, ఆంతర్యమున దేవుడు. యేసు ప్రభు ఆకారములో మనుష్యుడు, ఆంతర్యములో దేవుడు. ఆయన ఆకాశంలోకి వెళ్ళాడే, అక్కడికి వెళ్ళి తండ్రి ఇన్వైట్ చేస్తున్నాడే అంటే అక్కడ యెహోవా దేవుడు లేడు, యేసు ప్రభు కాదు. యెహోవా దేవుని యొక్క ఆంతర్యము యేసు ప్రభువుని ఆహ్వానిస్తుంది. యెహోవా దేవుని యొక్క ఆంతర్యము తన కుమారుడైన యేసుని తన కుడి పక్కన కూర్చోమని ఆహ్వానిస్తుంది. అర్థమవుతుందా? అక్కడ ముగ్గురు ఉండరు. అక్కడ యెహోవా దేవుడు ఉంటాడు, యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు ఆ యెహోవా దేవుని ఆత్మ రూపంలో దేవుడు ఉన్నాడు. ఆయన కుమారుడు మనుష్య రూపంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? కుడి పక్కన కూర్చున్నాడు. దీన్ని బైబిల్ థియరీ అంటారు. బైబిల్ థియరీ కొన్నిసార్లు నేర్చుకోవడం మంచిదే, అర్థమైన కాకపోయినా వినటం మంచిది. కాబట్టి అటువంటి దేవుడు తండ్రి ఆకారమందు మనుష్యుడు, ఆంతర్యములందు దేవుడు. అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ప్రేమ అనే పదాన్ని పంచటానికి. ప్రేమ అనే పదాన్ని ఎందుకు ఆయన ప్రాణం అర్పించాడు? చూడండి, మాకు వాక్యం, బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఒకడు స్నేహితుని కోసం ప్రాణం అర్పించవచ్చు, ఒకడు బంధువుల కోసం ప్రాణం అర్పించవచ్చు. కానీ యేసు ప్రభు నీకు నాకు ఏ బంధము లేకపోయినా సరే ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించి నిన్ను నన్ను పిలిచాడుగా గమనించాలి. అందుకే 133వ కీర్తన చూస్తే సహోదరుల ఐక్యత కలిగే ఎంత మనోహరమో, ఎంత మేలు. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రేమను పంచి మనల్ని ఆయన యొక్క రక్తం చిందించటం వల్ల మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు పెళ్ళికి వెళ్తాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనం నేరుగా ముందు కూర్చుంటాం. పొలావ్ కనపడుతుంది కదా, నేరుగా ముందు కూర్చుంటాం. ఓనర్ వస్తాడు, ఎవడు రేటు కూర్చోమని నిన్ను వెనకపో, ఇప్పుడేమవుద్ది? బరువు పోదు. అందుకని మనం ఏం చేయాలా? వెనక్కి కూర్చోవాలి. అరే మళ్ళీ కాలేజ్ ఎమ్మెల్యే వెనక్కి కూర్చున్నాం. ముందు మా మహోత్సవం తల్లి ఎన్ని కూర్చున్నాం, ముందు కూర్చున్నా ముందు వెళ్ళింది అనుకో, లేచిపో అంటారు. అట్లానే బైబిల్ వాక్యం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండగోనేడలా వాడు అందరికీ దాసుడై ఉండాలి. మీకు నువ్వు పెద్దవాడు కావాలి, ఘనత కావాలంటే ఎలా ఉండాలి తెలుసా? దాసుడుగా ఉండాలి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. అది ఎప్పుడైతే తగ్గింపు గుణం ఉంటుందో అప్పుడు హెచ్చించబడతావు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ హెచ్చించబడాలో నువ్వే నిర్ణయం తీసుకోవాలి. కొన్ని చోట్ల హెచ్చించబడాలి, కొన్ని చోట్ల తగ్గింపబడాలి.
తగ్గింపు గుణం అంటే మనకి కొన్ని ఆర్థిక సమస్యలు ఉంటాయి. అయ్యా మా దగ్గర డబ్బులు లేదయ్యా అని చెప్పి వాడు సాయం చేస్తాడు. అలా కాకుండా బ్యాంకుకి టైం లేదా తీసుకోవడానికి ఉన్నామని కూడా సాయం చేయడు. కాబట్టి చూద్దాం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను. మాట చూద్దామండి, విధేయత. ఏమన్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడిని. ఎక్కడ? పరలోకములో నివసించేవాడిని నేను. అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు వారి యొద్దకు నేను నివసించుచున్నాను. దేవుడే చెబుతున్నాడు, నాకు అంత అధికారం ఉన్నా, అంత పవర్ ఉన్నా తగ్గించుకొని జీవిస్తూ ఉన్నాను. మరి నువ్వెలా ఉన్నావు? మనం గమనించినట్లయితే పౌలు మాట అంటాడు, ఆయన మనవలే జన్మించి మనలాగా ఉండి రిక్తుడై ఎన్నడూ కూడా హెచ్చింపకూడదని నిర్ణయం చూసుకున్నాడు. ఆయన ఎక్కడికి పోయినా యేసు దేవుడు తను హెచ్చించుకోవాలా. దేవుడు హెచ్చిస్తే ఆయన హెచ్చింపబడ్డాడు, కానీ ఆయన సొంతంగా ఎక్కడ కూడా హెచ్చింపబడలేదు. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ 3 విషయాలు మనం గమనిద్దాం. మొట్టమొదటి 3 విషయాలు ఏంటంటే, దేవుడు మనిషి రూపంలో రావటానికి భూలోకానికి వచ్చాడు. ఈ లెఫ్ట్ ఫ్రమ్ హెవెన్, ఆకాశం నుంచి దిగాడు. రెండవది, బికమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్, మానవుడుగా వచ్చాడు. మూడవది, హంబుల్ హిమ్సెల్ఫ్ యాజ్ సర్వెంట్, ఒక సేవకుల్లాగా తన జీవితాన్ని తగ్గించుకున్నాడు. నాలుగవది, ప్రెషస్ రక్తం ఇచ్చాడు. అలా చేశాడు కాబట్టే, ఆ వినయం ఉన్నది కాబట్టే యెహోవా దేవుడు ఆయన్ని కుడిపక్క కూర్చోమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా పంతాలు పట్టింపులు ఉండకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నీ గొప్పతనం మనకు అవసరం లేదు. నువ్వు గొప్పవాడు అంటే ఎలా గొప్పవాడో తెలుసా? నీ పక్కింటి వాళ్ళు సహాయం చేస్తే నువ్వు గొప్పవాడివి. నీ డబ్బు గిప్పు మనకు అవసరం లేదు. ఆ ప్రేమ అన్ని తప్పుల్ని కప్పుద్ది. ఆ ప్రేమను పొందాలంటే యేసు ప్రభు వలె విధేయత, వినయం చూపించాలి. ఈరోజు ఉదయకాలం మనం ఏం నేర్చుకున్నామంటే విధేయత చూపించిన యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున, అదృశ్యమైన తండ్రి కుడిపార్శ్వమున మానవ కుమారుడుగా చిన్నటువంటి ఆ దేవుణ్ణి మహింపరచాలి. ఆయన చూపించిన మార్గములో మనం నడవాలి. ఆయన పరిచారం చేయించడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. కాబట్టి మనము కూడా సహోదరుల ఇరుగు పొరుగు వాళ్ళగా మంచిగా జీవించాలని, అందరినీ మంచి హృదయంతో ప్రేమించాలని, పేదరికాన్ని గౌరవించాలని, కుటుంబాల ఐక్యత ఉండాలని విధేయత అనే మాట ద్వారా దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ, యేసునైనా మా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి నాయన విధేయతలు ఎలా జీవించాలో, విధేయత ఎలా చూపించాలో, వినయం ఎలా చూపించాలో తండ్రి మా జీవితాలు, మా బతుకులు మార్చమని తండ్రి నాయన, నువ్వు రిక్తుడవై దాసుడవై నీ ప్రాణాన్ని అర్పించావు తండ్రి నాయన. ఆ బలియాగములో విమోచన క్రయదానాన్ని పొందిన మేము తక్కిన వారికి నీ ప్రేమ చూపిస్తూ వారితో సఖ్యముగా ఉండి నీ చూపించిన ప్రేమలో సహోదరుల ఐక్యత ఎంత మేలెంత మనోహరమంటగా మా జీవితాలు నిర్దేశించమని మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, ఈ శిలువ ధ్యానాల ద్వారా నువ్వు మా కొరకు ఏమి చేశావో నేర్చుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని మా పాలనని ఆశ్వరించు తండ్రి. ఏ కుటుంబంలో కూడా ఈ 40 రోజుల్లో ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలని, వాళ్ళ కుటుంబాలను ఆదరించమని, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయంలో కాపాడమని, ఈ పాలన చుట్టూ 1000 దూతల కంచె వేసి ఏ గృహములో కూడా అశాంతి లేకుండా కాచి కాపాడి ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాళ్ళ ప్రార్థన చేసుకుందాం.